హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అంటే చిన్న చిన్న ఇబ్బందులు అయితే నార్మల్గా వస్తూనే ఉంటాయి. అందరూ ఏం చెప్పినారంటే పిల్లలు ఏడ్చినేటి, దగ్గినేటి, తుమ్మినేటి అట్లా వీడియోలు ఏం పెట్టకండి. ఎందుకంటే అది అందరి ఇళ్ళల్లో జరిగేది మామూలే అని అంటున్నారు. అది అందరి ఇళ్ళల్లో జరిగేది మామూలే. కాకపోతే డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే ఏం అంటే చూపించుకోలేదు, ఏం అడగలేదు కాబట్టి అయ్యగారిని. కొంచెం కొంచెం ఇబ్బందులు అవుతానే ఉంటాయి. ఎక్కువ వీడియోలలో కూడా చూపించొద్దు అని అంటున్నారు బేబీని. కాకపోతే ఏంటంటే మేము ఏదైనా మీతో షేర్ చేసుకుంటాం. కొన్ని చెప్పకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కాబట్టి కొన్ని మేము చెప్పలేకపోతున్నాం. అది ఎందుకంటే మళ్ళా చెప్తే దాన్ని ఎట్లా బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తారో అని మేమైతే కొన్ని చెప్పుకుంటలేమన్నమాట. ఎందుకంటే మన మనసుకు సర్ది చెప్పుకున్నప్పుడు అయ్యో లేదు కదా అని మన మనసుకు సర్ది చెప్పుకున్నప్పుడు దాన్నే గుచ్చి 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 ఇబ్బంది పెడతారు కాబట్టి ఆ విషయం అయితే చెప్పట్లేదు అనమాట. నైట్ నుంచి అయితే బేబీ అయితే అస్సలు పడుకోలేదు. ఫీడింగ్ తీసుకోవడం ఏడవడం, ఫీడింగ్ తీసుకోవడం ఏడవడం, జిట్టు తీయడం అట్లాంటివి అయితే చేసినాము. లత అయితే ఆల్మోస్ట్ ఇక అట్లే పడుకుండిపోయింది అడ్డంగా. ఎందుకంటే అటు సైడ్ పడుకుంటుంది బేబీకి. కాకపోతే లేవడం కూర్చోవడం, లేవడం కూర్చోవడం, ఇక మదర్కి ఎంత ఇబ్బంది ఉంటుందో లేడీస్ అందరికైతే తెలుసు. అందరి ఇళ్ళల్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. మేము మెయిన్గా ఏంటంటే ముందు అయ్యగారి దగ్గరికి అయితే పోయి రావాలి. ఎందుకంటే ఏమైనా శాంతి గింతి చేసుకునేవి ఉంటాయి. మేము డైరెక్ట్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి నార్మల్గానే ఉన్నాము. అందుకోసం అనమాట. చిన్న అడిగేసి వస్తే చుట్టుపక్కల వాళ్ళని అదే అన్నాడు, మీరు డైరెక్ట్గా అంత జరిగి ఇంటికి వచ్చిన తర్వాత సైలెంట్గానే మీ ఇంట్లో మీ పనులు మీరు చేసుకొని ఉంటున్నారు, మీరు అయ్యగారిని అడగాలి కదా అన్నారనమాట. అందుకోసమే ఇంకొక 1 అవర్లో అయితే రెడీ అయ్యి చిన్న నేను కలిసి అయితే అయ్యగారి దగ్గరికి అయితే వెళ్తాము. నేను అయితే ఫస్ట్ నుంచి కూడా ఒకటే అడుగుతాను అందరినీ, బేబీకి అయితే బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి ప్లీజ్. బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టొద్దు. మేము ఏం చెప్పే పరిస్థితిలో లేము. ఏడ్చినారని అంటున్నారు కాబట్టి ఈ బేబీ గురించి కూడా చాలామంది అయితే చెడుగా అయితే కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ అలాంటి కామెంట్స్ మాత్రం చేయకండి. ఇంకా మేము నెక్స్ట్ తట్టుకునే స్థితిలో మాత్రం లేము. ఇక మేము ఉండం అంతే. ఇక అదొకటే. మేమైతే ఏం సిచ్యువేషన్ తట్టుకునే స్థితిలో మాత్రం లేవన్నమాట. మేము ఏదైనా మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి చెప్పిందే చెప్తున్నావు, సోది కానీ సొల్లు కానీ ఏదేదో అని అంటున్నారు. ఎవరికన్నా ఒక విషయం చెప్తే అది కన్వే అవుతుందా లేదా, నా మనసులో బాధ తెలుస్తుందా లేదా, మేము ఏం చెప్పుకోలేకపోతున్నామే, ఆ బాధను రివీల్ చేయలేకపోతున్నామే, అది చెప్తే కూడా చెడుగా పోర్ట్రే చేస్తున్నారే అని నేను వీడియోలో చెప్తున్నాను. కాకపోతే మీరు స్ట్రేట్గా చెప్పట్లేదు, సోదంతా చెప్తున్నావు అంటే ఆ విషయం చెప్తే ఇంకొక బ్యాడ్గా క్రియేట్ చేస్తారు కదా. అయ్యో మన మనసుకు మనం సర్ది చెప్పుకొని సైలెంట్గా ఉన్నామని అనుకున్న దాన్ని బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వీడియోలు తీయడం మానేయండి అంటున్నారు. మా వీడియోల వల్లనైతే మా యూట్యూబ్ కుటుంబ సభ్యులు ఎవ్వరికీ అయితే హాని లేదండి. వాళ్ళు లైక్ చేస్తున్నారు. వాళ్ళ లైకులే మేము ఏమనుకుంటున్నామంటే ఆశీర్వాదం అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టలేరు. కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అయితే నేనైతే కృతజ్ఞతలు చెప్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా అయితే తల్లికి పిల్లలకైతే అందరూ బ్లెస్సింగ్ అయితే ఇచ్చినారు. హెలన్కు, యథాంష్కు, ఇప్పుడు పుట్టిన బిడ్డలకు. అదే నేను అనుకునేది అయితే అదే. మీ బ్లెస్సింగ్ వల్లనే మా బిడ్డలు అయితే బాగున్నారండి. ఏదైనా మనకు చెడు జరిగిందంటే ఇంకేదైనా మంచి రావడానికి చెడు జరుగుతుంది కదా. అది కూడా నేను చెప్పుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయినా నేను. అసలు ఏదైనా చెప్తే కూడా ఏమంటారో, లేని దాని గురించి కూడా ఏమంటారు, ఇంకా బ్యాడ్గా చేసేస్తారేమో. అయ్యో మనం లేదు అని సరిపెట్టుకున్నాం కదా, ఆ సరిపెట్టుకుని మన మనసుని మనం గుండె గట్టిగా చేసుకున్న తర్వాత మళ్ళా దాని గురించి ఏదేదో బ్యాడ్గా అంటూనే ఉన్నారు. ఇక లత పరిస్థితి అయితే ఏం చెప్పేటట్టుగా కూడా లేదు. ఏమన్నా కదిపితే మాత్రం నాన్ స్టాప్గా ఏడవడం తప్ప ఇంక ఏం లేదు. ఏడిస్తే చాలామంది ఒకటే అంటున్నారు, బాలింత నువ్వు ఏడవకూడదు, ఇబ్బంది అవుతుంది, ఫ్యూచర్లో హెడేక్ వస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటే మాకు నిజంగా షేర్ చేసుకోవడానికి ఒక్క మానవుడు లేడండి. నిజంగా మళ్ళీ అనొచ్చు మీకు ఎవరు లేరంటే మీ కోడలు హస్బెండ్ ఎట్లా వచ్చినారంటే ఆ టైంలో వచ్చినారు, హాస్పిటల్ టైంలో వచ్చినారనమాట. వచ్చైతే మాకు హెల్ప్ చేసినారు. నేను వీడియోలో కూడా మెన్షన్ చేసిన మా కోడలు హస్బెండ్ వచ్చినారని మెన్షన్ చేసిన. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వాళ్ళ గురించే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది దేవుడు మనకి ఏదో ఒక విధంగా సాయం చేస్తాడంటారు కదా, అదే విధంగా అయితే సాయం చేసినారు. మాకైతే చాలా సంతోషం. కాకపోతే మనసులోని బాధ ప్రతి ఒక్కటి అందరితో చెప్పుకోలేం కదా. నేను ఇట్లా వీడియోలో చెప్పడం వల్ల ఏంటంటే చాలామందికి వెళ్ళిపోతుంది, మా బాధ తెలుస్తుంది. అయ్యో ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారే అని, అదన్నా కొంచెమన్నా మనకు మనశ్శాంతి ఉంటుందని నేను ఇట్లా వీడియో అయితే చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే నీకు చూసుకునే దమ్ము లేనప్పుడు నువ్వు పిల్లల్ని ఎందుకు అంటున్నావు, మంది కోసం అంటున్నావా, ఆ పిల్లలను కనే ముందు తెలియదా, ఏడుస్తున్నావని అంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్న వాళ్ళు కూడా డెలివరీ అయినప్పుడు, ఒక లేడీకి డెలివరీ అయినప్పుడు నార్మల్ అయినా సిజరీన్ అయినా ఏడవకుండా డెలివరీ అయ్యే లేడీ ఎవరైనా ఉన్నారా? లేరు కదా.
వాళ్ళు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు పడితేనే బేబీలు బయటకు వస్తారు. అంతేగాని మన అనుకుంటే మాత్రము ప్రసవం కాదు కదా. బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు అట్లా పెడుతున్నారనమాట. మీరు ఏడుస్తున్నారు, మీరు ఎవరి కోసం అంటున్నారు, నీకు కనే ముందు తెలియదా అని అంటే, మాకు ఒక పెద్ద ఫ్యామిలీ ఏర్పడుతుందని మేము పిల్లల్ని కన్నాం అంతే. ఇట్లా బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళని నేను ఎప్పుడైనా డబ్బులు అడిగినాను? అసలు ఎవరిని ఏం అడగలేదు కదా. నేను ఒకటే బ్లెస్సింగ్ మాత్రమే అడుగుతాను, అంతకు మించి మాత్రం మా ఛానల్లో డబ్బులు కావాలి, నాకు కడుపు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, హాస్పిటల్లో డిశ్చార్జ్ కావాలా అని ఎక్కడా నేను మెన్షన్ చేయలేదు. నేను ఫోన్పేలు, గూగుల్ పేలు, అదేంటి స్కానర్లు నేను ఎప్పుడు ఎక్కడా పెట్టలేదు. ఎందుకంటే మనకున్న దాంట్లో మనం బతికితే సరిపోతుంది అని అనుకుంటాం. మా ఎమోషనల్ మీతో పంచుకున్నాం. ఆ ఎమోషనల్కి మీరు గౌరవం ఇచ్చి, మీరు మాకు రెస్పెక్ట్ ఇచ్చి మాకు ఆశీర్వాదం ఇస్తున్నారు. అదే నేను కోరుకునేది. మంచిగా కామెంట్లు పెట్టే వాళ్ళు 60 మంది అయితే, చెడుగా కావాల్సుకొని చూసి ఓర్చలేక కామెంట్లు పెట్టిన వాళ్ళు అయితే 40% అనమాట. అది ఎందుకంటే ఏమో వీళ్ళు బతుకుతున్నారు కదా, వీళ్ళని బతకనియకూడదు, మనశ్శాంతి ఉండనియకూడదు, అదే అనమాట. అందుకోసమే మేమైతే రివీల్ చేయలేకపోతున్నాము. రివీల్ చేస్తే కూడా ఇంకెంత బ్యాడ్గా పోర్ట్రే చేస్తారో, ఇంకా దాన్ని ఎంత చేస్తారు. ఇప్పటికే ఆల్మోస్ట్ ఎంత చేయాలనో అంత చేస్తున్నారనమాట. ఆ కామెంట్లు అసలు అట్లా కామెంట్ పెట్టొచ్చిన, బాలింతకు అట్లాంటి కామెంట్లు పెట్టొచ్చిన, నీకు కొవ్వెక్కిందే, నీకు గివ్వెక్కింది, అట్లాంటి కామెంట్లు అసలు పెట్టొచ్చిన. ఎన్ని డిలీట్ చేసినా కూడా ఏమో అంటారు చూడు, ఎంత కొట్టినా సావని పామురా నువ్వు అని ఒక డైలాగ్ ఉంటుంది. మా మమ్మీ కూడా నవ్వుతుంది. అట్లా అనమాట. ఎన్ని కామెంట్లు బ్యాడ్గా వచ్చినా అన్ని తీసేసినా కూడా మళ్ళీ బ్యాడ్ కామెంట్ ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి అసలు భూప్రపంచం మీద ఎవరు కానీ ఆన్సర్స్ ఇవ్వలేరు అనమాట. అదే క్వశ్చన్ వాళ్ళని అడిగితే వాళ్ళ నోట్లోంచి మాట రాదు. ఒక బాలింతన అనే మాటలు అవి. మెయిన్గా అయితే ఏం చెప్తున్నానంటే, ప్రశాంతత అన్నది లేదండి. ఆల్మోస్ట్ చాలా డిసప్పాయింట్లో ఉంది ఫ్యామిలీ అయితే. చాలా డిసప్పాయింట్లోంచి ఏదో మనకు ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండాలి. దేవుడు మనకి ఏది ఇచ్చినాడో దాంతో మనం హ్యాపీగా ఉండాలనుకుని మేము హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తే కూడా ఏదో ఒకటి బ్యాడ్ కామెంట్ల గురించి పట్టించుకోకుండా కామెంట్స్ ఆఫ్ చేద్దామంటే భయపడ్డారంటారు. అది కామెంట్స్ ఉంచితే ఒక బాధ, కామెంట్స్ ఆఫ్ చేస్తే ఒక బాధ. మేము కామెంట్స్ ఆఫ్ చేయడం వల్ల మాకేమో నష్టం జరుగుతుందంటే, మంచిగా కామెంట్లు పెట్టే వాళ్ళని మేము రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అనమాట. వాళ్ళ మంచి కామెంట్లు, వాళ్ళ సజెషన్స్ మేము మిస్ అయినట్టే కదా. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, పలాందని మేము అడగగలుగుతాం. అడిగినప్పుడైనా వాళ్ళు కొంచెం చెప్తారు ఏమని, ఇట్లా కాదు, ఇట్లా ఉండాలి, బాలింత ఏడవకూడదు, ఇట్లాంటి ఇబ్బంది వస్తుంది, హెడేక్ వస్తుంది, ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అని ఇట్లాంటి విషయాలు చెప్తూ ఉంటారు కదా. మేము అట్లాంటి మంచి సజెషన్స్ అన్నీ మిస్ అవుతామని ఎంత బ్యాడ్ కామెంట్లు పెడతారో మీ పాపం మీకే అన్నట్టుగా అయితే మేమైతే కామెంట్స్ అయితే ఆన్లోనే పెట్టినాము. వాళ్ళకు శక్తి ఉన్నంత వరకు వాళ్ళు ఏంటంటే మమ్మల్ని ఎంత హింసించాలనుకుంటున్నారో, ఎంత బాధ పెట్టాలనుకుంటున్నారో అంతవరకు అయితే బ్యాడ్ కామెంట్లు అయితే పెడుతున్నారండి. అది మాత్రం కరెక్ట్ కాదని నేను మళ్ళీ ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నానండి. నైట్ నుంచి అయితే బేబీ అయితే నాన్ స్టాప్గా ఫీడింగ్ తీసుకోవడం, ఏడవడము. ఇక మేమైతే డైజెషన్కి అవి అయితే వేసినాము. మరి ఏం ప్రాబ్లం అయిందో ఏంటో కొంచెం చెప్తా ఉంటారు కదా, పాటి గీటి అని అంటున్నారు. ఇక్కడ పాటియే కదా చిన్న పాటి తగిలిందని అంటున్నారు అనమాట. అందుకోసమే కొంచెం అయ్యగారిని అయితే అడిగి రావాలి. ఎందుకంటే మూఢనమ్మకమో గీఢనమ్మకమో అయ్యగారిని అడిగితే సరిపోతుంది. దేవుణ్ణి ఎట్లా నమ్ముతారో మనము ఏదైనా కూడా అట్లా నమ్ముతేనే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడైతే అయ్యగారిని అడిగేసి వచ్చి డేటు, టైము, అసలు జరిగిన విషయం అంతా చెప్తే కూడా మనకు ఒక సజెషన్ అయితే ఇస్తారు. కాబట్టి దానికోసమే ఇక ఇప్పుడైతే బయలుదేరుతామండి. స్నానం చేసి అయితే బయలుదేరుతాము.